కూడి వచ్చిన మీ అందరూ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజున మదర్స్ డే అండి. ఇక్కడ ఉన్నటువంటి తల్లులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో చక్కటి కుటుంబాన్ని గురించి నేను మీతో చెప్పడానికి ఆశపడుతున్నాను. మన ప్రసంగం యొక్క టైటిల్ అంశం ఏంటంటే దేవుడు మెచ్చిన కుటుంబం. అందరూ కలిసి చెప్పండి నాతో, దేవుడు మెచ్చిన కుటుంబం. కాబట్టి ఉదయాన్నే మనం దేవుని సన్నిధిలో ఉండటం చాలా అదృష్టమని చెప్పాలి. దావీదు ఒక మాట అంటారు, నేను నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను. కాబట్టి ఆ రీతిగా మనం దేవుడు ఫలించాలని కోరుకుంటున్నాడు కనుక ఈ కుటుంబాన్ని, ఈ కుటుంబ వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేశారంటే తండ్రి అయినటువంటి దేవుడే ఏర్పాటు చేశాడు. ఎందుచేతనంటే ఆదామును దేవుడు మంటితో తయారు చేసి తర్వాత ఆయన ఒంటరిగా ఉన్నాడని తలచి ఆయన ప్రక్కటెముకలోంచి స్త్రీని నిర్మించాడు. వాళ్ళిద్దరినీ జతపరిచారు. కుటుంబ వ్యవస్థ అనేది ఆరంభించబడింది. వారిద్దరూ జతపరచబడిన తరువాత కయ్యను గారు జన్మించడం. కయ్యను గారు పుట్టిన వెంటనే అవ్వమ్మ ఒక మాట అంటుంది. ఏమంటుంది? యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకుంటుని. తర్వాత కయ్యను గారి తర్వాత హేబేలు గారు పుట్టడం. ఇలాగా ఈ భూమి మీద ఒక్క జాతి మనుషుల నుంచి, అంటే ఒకే కుటుంబం నుంచి కోట్లాది మంది ప్రజల్ని దేవుడు బయటికి రప్పించాడు. దేవుని నామన స్తోత్రములు. అయితే 6వ అధ్యాయం వచ్చేసరికి మీరు గమనించాలి, ఈ భూమి మీద నరులు విస్తరించారు. నరులు విస్తరించడంతో పాటు ఎవ్వరూ కూడా దేవుణ్ణి లెక్క చేయట్లేదు. ఎవ్వరూ కూడా కనీసం దేవుని దగ్గరికి వచ్చి దేవునికి భయభక్తులు కలిగి ఉండడం కానీ, దేవునికి విధేయత చూపించడం కానీ ఎవరు చూపించట్లేదు. కాబట్టి ఇంతమంది నరులు విస్తరించినప్పుడు దేవుడు బాధపడ్డాడంట. దేవుడు ఏం చేశాడండి? బాధపడ్డాడంట. మనుషుల యొక్క అక్రమాన్ని చూసి, మనుషులు దేవునికి అవిధేయులుగా ఉండడాన్ని చూసి దేవుడంట సంతాపం నొందినని రాయబడింది. సంతాపం ఎప్పుడు మనం ప్రకటిస్తాం? ఎవరైనా ఒక ప్రముఖ వ్యక్తో లేకపోతే సంఘంలో ఒక వ్యక్తో చనిపోయినప్పుడు సహజంగా మనం ఏం చేస్తామంటే సంతాపాన్ని ప్రకటిస్తాం. కానీ దేవుడు నరుల్ని చూసినప్పుడంట సంతాపం నొందాడంట, చాలా బాధపడ్డాడంట. అరే, అనవసరంగా వీళ్ళని సృజించాను, అనవసరంగా వీళ్ళని సృష్టించానని చెప్పి బాధపడ్డాడంట. అయితే అందులో లోకమంతా చెడిపోయినా, మొత్తం అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నా, అంత భయంకరమైనటువంటి వాతావరణంలో కూడా ఒక్కడున్నాడండి. ఆయన పేరేంటంటే నోవాహు. దేవుని నామన స్తోత్రములు. ఆయన గురించి దేవుడే చెప్పాడు సాక్ష్యం, నోవాహు వంశావళి ఇదే. ఆయన ఆ తరము వారిలో, అంటే మొత్తం అంతా పాడైపోయినటువంటి తరంలో నోవాహు ఎలా ఉన్నాడంటే నిందారహితంగా ఉన్నాడు, దేవునితో నడిచిన వ్యక్తిగా ఉన్నాడు, దేవునితో యథార్థం కలిగి జీవించినటువంటి వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారంటే నోవాహు గారు కనబడుతున్నారు. నిజానికి ఒక కుటుంబం మంచిగా ముందుకు వెళ్తుందని మనం ఎలా చెప్పగలమంటే ఆ కుటుంబంలో ప్రేమించే భర్త ఉన్నప్పుడు, ఆ కుటుంబంలో లోబడే భార్య ఉన్నప్పుడు, ఆ కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రుల మాట వింటున్నప్పుడు నిజానికి ఆ కుటుంబాన్ని ఒక అద్భుతమైన కుటుంబంగా చెప్పొచ్చు. దేవుని నామన స్తోత్రములు. అందుకే దేవుడు మెచ్చినటువంటి కుటుంబం, ఆ కుటుంబమే నోవాహు గారి కుటుంబం. ఏ కుటుంబం అండి అది? నోవాహు గారి కుటుంబం. కాబట్టి చాలా జాగ్రత్తగా నోవాహు గారి యొక్క కుటుంబాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ దేవుడు నోవాహు గారికి ఒక పని అప్పగించాడు. 6వ అధ్యాయము 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిందని, భూలోకము బలత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉంటిరి. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేదును. 6వ అధ్యాయం వచ్చేసరికి దేవుడు ఏమనుకున్నాడో భూమిని మొత్తాన్ని నాశనం చేయాలనుకున్నాడు. చాలా భయంకరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ నిర్ణయాన్ని దేవుడు ఎవరికే చెప్తున్నాడో తెలుసా? నోవాహు గారికి చెప్తున్నాడు. చూద్దాం. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. 14వ వచనం, చితి సారకపు బ్రాను నీ కొరకు ఓడను చేసుకును, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానిని కీలుపోయవలను. నీవు దాన్ని చేయవలసిన విధమిది, ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరడు క్రిందకు దింపి ముగించవలను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాని చేయవలను. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. ఓడ తయారు చేయమని చెప్పాడు. ఏం తయారు చేయమని చెప్పాడండి? ఓడ తయారు చేయమని చెప్పాడు. బ్లూ ప్రింట్ ఇచ్చాడు నోవాహు గారికి. నోవాహు, ఇదిగో లోకాన్ని మొత్తాన్ని పాడు చేద్దాం అనుకుంటున్నాను, నాశనం చేద్దాం అనుకుంటున్నాను. నీ కుటుంబం రక్షణ కొరకు, నీ కుటుంబ బిడ్డలు రక్షణ కొరకు నువ్వేం చేయాలి? ఓడ తయారు చేయాలి. ఆ ఓడను తయారు చేయడానికి కొన్ని కొలతలు ఇచ్చాడు. ప్రపంచంలో ఇప్పటి వరకు హార్బర్లో చాలా ఓడలు తయారవుతున్నాయండి. అన్ని ఓడలు కూడా కొంచెం ఇటు అటుగా నోవాహు గారికి దేవుడిచ్చిన కొలతల ప్రకారంగానే తయారవుతున్నాయి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఇస్తాను. అంటే ఓడల్ని డిజైన్ చేసింది, ఓడనికి ఒక నమూనాని ఇచ్చింది ఎవరంటే తండ్రి అయినటువంటి యెహోవా దేవుడే. నోవాహు గారికి ఏ విధమైనటువంటి కొలతలు ఇచ్చాడో ఇప్పటికి అదే కొలతలతో ఓడలు తయారు చేయబడుతున్నాయి. మీరు టైటానిక్ దగ్గర నుంచి ఈ రోజున పెద్ద పెద్ద క్రూజ్ షిప్లు అంటాం, ఆ తయారవుతున్నటువంటి నిర్మాణాలు మీరు చూడండి, ఏ విధమైనటువంటి కొలతలు ఉన్నాయో ఆ కొలతలతో తయారు చేశాడు. నోవాహు ఆ ఓడను తయారు చేస్తున్నప్పుడు ఒక కలప వాడు,
వుడ్. అదే వుడ్ అంటే చితిసారకపు మ్రాను. అందరూ చెప్పండి, చితిసారకపు మ్రాను. దేవుడు ఎంత గొప్పోడంటే అప్పుడు ఆ కలప వాడమని చెప్పాడు. ఇప్పటికీ కూడా టర్కీలో ఉన్నటువంటి అరారాతు పర్వతం మీద ఆ ఓడ యొక్క అవశేషాలు ఉన్నాయి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నుతించండి. ఎందుచేతనంటే దేవుడు ఒక విషయం చెప్పాడంటే దానికి చాలా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మరే కలప భూమి మీద చెదపట్టకుండా పుచ్చు పట్టకుండా ఉండదని. కానీ నోవహు గారి టైంలో వాడిన కలప ఇప్పటికీ కూడా ఓడ అరారాతు పర్వతం మీద ఉంది. మీరు ఎప్పుడైనా టర్కీ దేశం వెళ్తే కనుక లేదా గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే కనుక టర్కీ దేశంలో అరారాతు పర్వతం మీద నోవహు గారు ఉపయోగించినటువంటి కలప ఉంది. అయితే దాని కొలతలు కూడా మీరు చూసే ప్రయత్నం చేద్దాం. ఎంత కొలతలు అంటే 300 మూరల పొడవు. అందరూ కూడా చూడండి, 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు. మళ్ళీ చదువుతున్నాను, 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు. ఇంచుమించుగా ఎన్ని ఫ్లోర్లు ఉండాలంటే, ఎన్ని ఫ్లోర్లు అండి? 3 అంతస్తులు. ఎన్ని అంతస్తులు? 3 అంతస్తులు. మనం నమ్మే దేవుడు త్రియాక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. అయితే ఆ ఓడ 3 అంతస్తుల్లో లోపల బయట ఏం పూయమని చెప్పాడు దేవుడు? కీలు పూయమని చెప్పాడు. మోషే గారు పుట్టిన తర్వాత మోషే గారు ఐగుప్తు దేశంలో ఉంటే క్షేమం కాదని వాళ్ళ అమ్మ ఎకేబేదు ఏం చేసిందంటే ఆయన జమ్మిపెట్టులో పెట్టి ఆ జమ్మిపెట్టులోకి నీళ్ళు వెళ్లకుండా చుట్టూ ఏం పూసిందంటే కీలు పూసిందండి. కాబట్టి కీలు అనే మాట ఈ 2 సందర్భాల్లో మనం చూస్తాం. 3 అంతస్తులు చేయాలి, బయట కీలు పూయాలి, లోపల కీలు పూయాలి. ఈ 3 అంతస్తులు తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యంగా కనబడుతుంది. అయితే కిటికీ పెట్టాలి. ఎక్కడ పెట్టాలంటే ఎత్తులో పెట్టాలి కిటికీ. ఆ కిటికీ గనక కింద ఉంటే గనక ఎవరైతే చనిపోబోతున్నారో వాళ్ళందరినీ చూసి వీళ్ళకి బాధ కలుగుతుంది. ఆ కిటికీలోంచి ఏం కనబడుతుంది అంటే ఆకాశమే కనబడుతుంది. చెప్పండి కూడా దేవుని నామాన్ని ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళ చూపులు ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలంటే పైకే చూడాలి. ఆ కిటికీ క్రింద ఏం పెట్టమని చెప్పాడంటే దేవుడు తలుపు పెట్టమని చెప్పాడు. ఆ పెద్ద ద్వారం. ఎన్ని ద్వారాలు ఉన్నాయి వాడకే? ఒకే ఒక్క ద్వారం. ఈ ప్రపంచంలో కూడా చాలా మార్గాలు ఉన్నాయి. అన్ని మార్గాలు మనల్ని పరలోకానికి తీసుకెళ్తాయంటే తీసుకెళ్ళవు. ఒకే ఒక్క మార్గం ఆయనే చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కాబట్టి వాడకు ఒకే ఒక్క ద్వారం ఉంది. కాబట్టి ఇంచుమించుగా 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు, అంతా బ్లూ ప్రింట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఓడ తయారు చేయాలి. ఇప్పుడు ఏం తయారు చేయాలి? ఓడ తయారు చేయాలి. ఓడ తయారు చేయాలంటే కుటుంబం అంతా కూడా నోవహు గారికి ఏం చేయాలి? సహకరించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఓ కుటుంబం మంచిగా ముందుకు కొనసాగాలంటే, ఓ కుటుంబం అద్భుతంగా ఆస్వాదించబడాలంటే ఆ కుటుంబంలో భర్త మాట, భార్య మాట ఒక్కటై ఉండాలి. దేవుని నామమున స్తోత్రము కలుగు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఉన్నారనుకోండి, భర్త ఎంత సంపాదించినా లేకపోతే ఎంతగా అతను బాగా ముందుకు తీసుకెళ్దామని చూసినా ఆ కుటుంబం ఎంత మాత్రం కూడా ముందుకు కొనసాగే పరిస్థితి ఉండదు. కాబట్టి గమనించాలి, ఈ యొక్క భర్తతో దేవుడు మాట్లాడాడు. ఇదిగో ఈ తరం వారిలో నువ్వు నిందారహితుడిగా ఉన్నావు, నువ్వు యథార్థవంతుడిగా ఉన్నావు, నువ్వు నాతో నడిచే సామర్థ్యమును కలిగి ఉన్నావు, కాబట్టి నువ్వు ఓడ తయారు చేయి అని చెప్పినప్పుడు వెంటనే భార్య ఈ మాట నుండొచ్చు. ఏమని? దేవుడు నీతోడే చెప్పాడు, ఒకసారి నాతో కూడా చెప్పమను, అప్పుడు నేను నమ్ముతాను. ఎందుకంటే నోవహు గారు చేసిన ఓడ ఆ నిర్మాణం చాలా మామూలుగా మనకు చెప్తుంటే లేదా చదువుతుంటే పిచ్చిగా మనకు కనబడుతుంది. ఉదాహరణకు నేనే ఉన్నాను. నేను అంబాజీపేట ఖాళీ స్థలంలో ఓ ఓడను తయారు చేస్తాను. అంబాజీపేట ఖాళీ స్థలంలో ఓ ఓడను తయారు చేస్తాను. ఇంటికి వచ్చి మా ఆవిడతోటి నేను మాట చెప్పాను, దేవుడు నాతో చెప్పాడు, ఓడను తయారు చేయమని చెప్పాడు. ఈ భూమి అంతా కూడా పాడైపోతుందంట. ఎందుకంటే అప్పటి వరకు వర్షం ఏంటో తెలియదు వాళ్ళకి, వరద ఏంటో వాళ్ళకి తెలియదు. ఆ సమయంలో నోవహు గారితో దేవుడు చెప్పాడు కనుక నేను ఓడను తయారు చేస్తాను, నువ్వు కూడా ఆ ఓడలోకి రావాలి, పిల్లలు ఓడలోకి రావాలంటే ఖచ్చితంగా ప్రతి భార్య ఏమంటారు తెలుసా? ఒకసారి దేవుడు నాతో కూడా చెప్పమని. ఎంత బాగున్నప్పుడు ఓడ తయారు చేయడం ఎందుకు? అంత మంచిగా జరుగుతున్నప్పుడు ఓడ తయారు చేయడం ఎందుకు? పైగా ఓడ ఎవరైనా తయారు చేస్తే ఎక్కడ తయారు చేస్తాడో? హార్బర్లో తయారు చేస్తాడు. అంటే ఇప్పుడు నావలు తయారవుతున్నాయి మన ముంజవరంలో. ఎక్కడ తయారు చేస్తారు వాటిని? కాలువ పక్కనో లేకపోతే గోదావరి పక్కనో తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత నావ నడవాలంటే ఎక్కడ నడుస్తుంది? నీటి మీద నడుస్తుంది. నీటికి దగ్గరగా ఓడల నిర్మాణం జరుగుతుంది. కానీ నోవహు గారు ఓ పర్వతం మీద చేస్తున్నాడు ఓడని. ఎక్కడ చేస్తున్నాడు? పర్వతం మీద చేస్తున్నాడు. నిజానికి ఆ భార్య ఎంత గొప్పదో. ఈ మదర్స్ డే రోజున నోవహు గారి యొక్క భార్య గురించి మాట్లాడుకోవడం చాలా అదృష్టమనే చెప్తాను. ఎందుచేతనంటే ఆ ఓడ నిర్మాణంలో భార్య సహకరించింది. చెప్పలు కూడా దేవుని నామాన్ని ఉన్నది. భర్త ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయానికి తగ్గట్టుగా భార్య సహకరించింది. నాతో దేవుడు చెప్పమను, ఇదేంటి పిచ్చి పిచ్చి పనులేంటి? ఎక్కడో తయారు చేయటం ఏంటి? వానలు రావటం ఏంటి? వర్షాలు రావటం ఏంటి?
నువ్వు గొప్పోడివే కావచ్చు, నిన్ను నేను వెంబడించాలంటే నాకేం కావాలి, సాక్ష్యాలు కావాలి అని చెప్పి భార్య ఏమాత్రం కూడా అడగలేదండి. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు తెర ముందు కనబడతారు, కొంతమంది వ్యక్తులు తెర వెనుక కనబడతారు. ఈ యొక్క భార్య తెర వెనుక కనబడింది. నోవహు గారి యొక్క పరిచర్యను అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళింది. దేవుని నామమున స్తోత్రము కలు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ సమయంలో నోవహు గారి భార్యకు పుట్టింటోళ్ళు లేరంటారా? ఆ ఊర్లోనే ఉన్నారు. ఏ ఊర్లో ఉన్నారు? ఆ ఊర్లోనే ఉన్నారు. వాళ్ళందరూ ఏమైనా ఉండొచ్చు, మీ భర్తకి ఎలాగా పిచ్చి పట్టేసింది అని ఏదో చెక్కలు పట్టుకెళ్తున్నాడు, చెక్కలు నాటుకుంటున్నాడు, మళ్ళీ కిందకి దిగి వస్తున్నాడు, భోజనం చేస్తున్నాడు, మళ్ళీ చెక్కలు పట్టుకెళ్ళి దాన్ని నిర్మిస్తున్నాడు, ఏదో ప్రమాదం వస్తుందని చెప్పి మగవాళ్ళందరూ కూడా నోవహు గారిని ఏం చేయొచ్చు, అపవాసం చేయొచ్చు. మరి ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారు కదా చాలామంది ఆడోళ్ళు, వాళ్ళు ఏం చేసి ఉండొచ్చు, చేసి ఉండొచ్చు. ఆవిడ దగ్గరికి వచ్చి, అమ్మ బావగారికి ఎలాగ పిచ్చి పట్టేసింది, కనీసం నువ్వైనా చెప్పాలి కదా, ఆ వాడేంటి, ఆ చెక్కలేంటి, మేమంతా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం, చక్కగా ఇల్లులు కట్టుకుంటున్నాం, చక్కగా తింటున్నాం, డ్యాన్సులు కడుతున్నాం, మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటున్నాం, మీరేంటి పొద్దున్నే లేచి ఆ చెక్కలట్టుకు వెళ్ళి ఈ నిర్మాణం ఏంటి, కనీసం నువ్వైనా బావగారికి చెప్పామని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అడిగి ఉండొచ్చు. లేకపోతే గమనించాలి, ఆ పుట్టింటోళ్ళు ఆమెను ఎంతో ఇబ్బంది పెట్టుండొచ్చు. ఎందుకంటే అమ్మ అతను ఏదో చేసుకున్నాడు కనుక నువ్వు మా ఇంటికి వచ్చాయి, కాబట్టి దాంట్లో నువ్వు ఉండకో. లోకమంతా చూసి నోవహు గారిని ఏం చేస్తుంది, అపహాసం చేస్తుంది, చులకన చేస్తుంది. అతను చేసే నిర్మాణం వీళ్ళ కంటికి చాలా తక్కువగా కనబడుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా అన్నేసి మాట్లాడుతున్నప్పుడు నిజంగా భార్యగా ఆమె ఎంత బాధపడి ఉంటుందో ఆలోచన చేయండి. అందుకే నేను ఈ యొక్క ప్రసంగానికి టైటిల్ ఏమని పెట్టానంటే, దేవుడు మెచ్చిన కుటుంబం. భర్త ఒక స్టాండ్ తీసుకున్నాడంటే, భర్త ఒక పనిని ఆలోచించి ఇదిగో మనం ఇలా వెళ్దామని చెప్పాడంటే ఖచ్చితంగా భార్య ఏం చేయాలంటే లోబడాలి. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నతి. ఎందుకంటే లోబడే భార్య కనుక ఇంట్లో ఉంటే, లోబడే తత్వం కలిగినటువంటి స్త్రీ ఇంట్లో ఉంటే ఆ భర్త గణపరచబడతాడు. వాస్తవాన్ని గమనించాలి, నోవహు గారు ఒక్కరే ఓడ తయారు చేయలేదండి. నోవహు గారి కుటుంబం మొత్తం ఆ ఓడ నిర్మాణంలో పనిలో నిమగ్నమైంది. నోవహు గారికి ఎంతమంది బిడ్డలండి? నోవహు గారికి చాలాసార్లు చెప్పాను, ఎంతమంది అండి? 3 కొడుకులు. 3 ఎవరెవరు పేర్లు చెప్పగలరా? పేర్లు షేము, హాము, యాపేతు. ఈ 3 కూడా తల్లిదండ్రుల మాటకు జవదాటినటువంటి వ్యక్తులు. దేవుని నామన స్తోత్రము గల. కనీసం మన ఇంట్లో 2 కొడుకులు ఉంటే ఒకడు వినేవాడు ఉంటాడు, రెండోవాడు వినడోడు ఉంటాడు. ఖచ్చితంగా అంతే కదా, అందరు ప్రతి కుటుంబంలో ఉండేదే. నేనేమి పెద్ద పెద్ద మర్మాలు, సాహిత్యాలు, సంస్కృతం నేనేం చెప్పట్లేదు, మామూలు సహజంగా చెప్తున్నా, అర్థమయ్యే భాషలో. 2 పిల్లలుంటే ఒకడు వినేవాడు ఉంటాడు, రెండోవాడు విననివాడు ఉంటాడు. కానీ గమనించాలి, నోవహు గారి యొక్క కుటుంబంలో 3 కూడా మాట వినేవాళ్లే. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని. 3 కూడా షేము, హాము, యాపేతు. 3 కూడా తండ్రి పని చేస్తుంటే ఆ తండ్రి పనికి వీళ్ళెంతో ఏం చేశారు తెలుసా, సహకరించారు. ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టాల. ఎక్కడ కూడా నాన్న ఇదేంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి, నువ్వు వెళ్తున్న మార్గం ఏంటి, కాబట్టి అందరూ కూడా మమ్మల్ని అపహాసం చేస్తున్నారు, నీ వెనక మేము చెక్కలు పట్టుకుని వస్తుంటే, నీ వెనకాల మేము ప్రయాణం చేసి వస్తుంటే అందరూ కూడా మమ్మల్ని ఏం చేస్తున్నారు, అపహాసం చేస్తున్నారు. ఇంకో విచిత్రమైన విషయం చెప్పనా, ఈ 3 కూడా పెళ్ళిళ్ళు అయినాయి. ఈ 3 కూడా ఏమైనాయి, పెళ్ళిళ్ళు అయినాయి. 3 కూడా భార్యలు ఉన్నారు. ఈ 3 భార్యలు కూడా ఆ యొక్క అత్తమామల మాటకు లోబడ్డారు. చప్పట్లు కూడా దేవుని నామని. ఇది ఇంకా హైలైట్ అంటే, నోవహు గారిని చేసుకుంది కాబట్టి ఆవిడ మాట వింటుందంటే దాంట్లో పెద్దగా మనం తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే భర్త భార్య వింటుంది, ఇది బాగానే ఉంది. ఇప్పుడు కోడల్లో ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, అంతే కదా, ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు. మీకు విషయం చెప్తా జాగ్రత్తగా. ఒకే ఇంట్లోంచి అక్క చెల్లెలు ఇంట్లో చేసుకున్నా సరే తలపోట్లు ఉంటాయి. ఒకే ఇంట్లోంచి, నేను వేరు ఇంట్లోంచి అంటలా, ఒకే ఇంట్లోంచి అక్క చెల్లెలు కనుక చేసుకుంటే కనుక ఖచ్చితంగా తలనొప్పులు ఉంటాయి. కానీ 3 కూడా వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. షేము గారి భార్య, హాము గారి భార్య, యాపేతు గారి భార్య. ఈ 3 కూడా నోవహు గారి యొక్క కుమారుల పేర్లు. నేనేమి పలవాలోకి మసాలా సరుకులు చెప్పట్లా, అర్థమవుతుందా? షేము, హాము, యాపేతు ఈ 3 కూడా నోవహు గారి కుటుంబం, పురుషులు కనుక వీళ్ళకి భార్యలు ఉన్నారు. ఆ 3 భార్యలు కూడా అత్తమామల మాట గౌరవించారు. దేవుని నామన స్తోత్రములు. పుట్టింటి నుంచి వీళ్ళకి కూడా కబురు వచ్చి ఉండొచ్చు. ఏమని వచ్చి ఉండొచ్చు తెలుసా, వాళ్ళిద్దరు ఏదో చేసుకుంటున్నారు, మీరు పెళ్ళయ్యి కొత్తగా పెళ్ళయ్యారు మీరు, కాబట్టి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏమీ చెక్కలు అది మీరు ఓడ కట్టనవసరం లేదు, కాబట్టి వర్షం రావటం ఏంటి, వరద రావటం ఏంటి, ఎప్పుడు కూడా మేము చూడలేదు, కనివిని ఎరగలేదు, కాబట్టి మీరు ఏంటి ఇలా చేస్తున్నారని చెప్తే ఈ యొక్క మాట గమనించాలి. ఈ పుట్టింటోళ్ళు మాట కంటే వీళ్ళు ఏ మాట చెవిని పెట్టారు తెలుసా, అత్తింటోళ్ళు మాటను చెవిని పెట్టారు. దేవుని నామన స్తోత్రం గల. పుట్టింటోళ్ళకి కోడలు చెప్పుండొచ్చు, అమ్మ ఇదిగో ప్రమాదం రాబోతుందంట, మా మామయ్య అందరికంటే గొప్పోడు,
మా అత్తగారు అందరికంటే గొప్పోళ్ళు. ఎందుకంటే లోకమంతా చెడిపోయినా మా మామయ్యతో దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడు తెలుసా? ప్రమాదం రాబోతుంది కాబట్టి ఓడ కట్టని చెప్పాడు అని చెప్పి వీళ్ళు చాలాసార్లు ఏం చేసి ఉండొచ్చు, వాళ్ళకి చెప్పుండొచ్చు. ఈ చెప్పినటువంటి మాట పెడచెవిని పెట్టారు కనుక వారు ఓడ ఎక్కలేదండి. వారు ఓడలోకి ఎక్కారా? ఎక్కలేదు. కాబట్టి గమనించాలి, వీళ్ళందరూ కూడా ఎంత చక్కగా దేవుని సన్నిధిలో ఉన్నారో ఆలోచన చేయండి. అందుకే హెబ్రీ గ్రంథకర్త ఒక మాట అంటాడు. చూద్దాం, అందరూ బైబిల్ తెరచి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. ఇదే మాటను మనం కంటిన్యూస్గా మనం చదువుదాం. హెబ్రీలు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీలు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను బట్టి, తల పైకెత్తాం. విశ్వాసమును బట్టి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. మొదటి ఆరాధన. ఎవరు కూడా నీరసంగా ఉండకూడదు, ఎవరు కూడా బలహీనంగా ఉండకూడదు. మీరు ఎంత యాక్టివ్గా ఉంటే నేను అంత యాక్టివ్గా చెప్తాను. అదవుతుందండి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ ముఖాన్ని ఆ యొక్క ప్రశాంతంగా వచ్చి జాగ్రత్తగా కొంచెం యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. టిఫిన్లు చేసి వచ్చి ఉండొచ్చు, టిఫిన్లు చేయకుండా రావచ్చు. కాబట్టి ప్రమాదం ఏమీ లేదు. 9, 9:30 ఆ టైం కల్లా మనం ముగించుకుంటాం. కాబట్టి గమనించాలి, ఇక్కడ రాయబడినటువంటి మాట విశ్వాసమును బట్టి నోవహు గారంట అది వరకు చూడని సంగతులు. అది వరకు చూడని సంగతులు ఏంటి? వర్షం ఎలా ఉంటుందో తెలియదు, వరద వస్తుందో లేదో తెలీదు. ఆ మాటలేమి కూడా నోవహు గారికి చెవిని పెట్టుకోవాలి. జాగ్రత్తగా గమనించాలి. అది వరకు చూడని సంగతులను బట్టి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరిచెను. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నుతి. కుటుంబ యజమాని యొక్క ఆలోచన ఇలా ఉండాలి. కుటుంబ యజమాని యొక్క ఆలోచన ఎలా ఉండాలండి? ఇలానే ఉండాలి. నేను బ్రతకాలి, నా తదుపరి నా బిడ్డలు కూడా ప్రయోజకులు కావాలి, వాళ్ళు కూడా దేవునిలో నడవాలి, వాళ్ళు కూడా దేవునితో నడవాలని చెప్పి ఆలోచన కలిగి అది వరకు చూడనటువంటి సంగతులను బట్టి ఏం చేశాడంటే నోవహు గారు ఓడ నిర్మాణం కొనసాగుతుంది. ఓడ దగ్గరికి మీరు గమనించాలి, అన్నీ కూడా వచ్చినాయి, జతలు జతలుగా వచ్చినాయి. జతలు జతలుగా వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషులు చూడరంటారా? ఖచ్చితంగా చూస్తారు. అప్పుడు కూడా నవ్వుకొని ఉండొచ్చు వాళ్ళు. అప్పుడు కూడా ఏం చేశారు వాళ్ళు? నవ్వుకొని ఉండొచ్చు. అరే వాడ కట్టాడురా, వాడ దగ్గరికి ఏమి వెళ్తున్నాయి? అన్ని జంతువులు కూడా వెళ్తున్నాయి. జంతువులైనా దేవుని మాట విన్నాయేమో కానీ చూస్తున్నటువంటి మనుషులు మాత్రం దేవుని మాట వినలే. అప్పుడు కూడా నోవహు గారిని అనొచ్చు, మరి ఇంత పెద్ద ఓడ కట్టాడు కానీ ఇది వీళ్ళకి కాదంటారా? ఎవరికి? ఇది కుక్కలకి, నక్కలకి, అర్థమవుతుందని పశుపక్షాదులు కట్టాడు అంటారని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ అపహాసం చేయొచ్చు. నోవహు గారు 120 సంవత్సరాలు ప్రకటించారండి. ఎన్ని సంవత్సరాలు అండి? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 120 సంవత్సరాలు ప్రకటించాడు. 120 సంవత్సరాలు ప్రకటిస్తున్న ఆ ప్రజలు చూస్తూ ఉన్నారే కానీ ఎవ్వరు కూడా ఓడలోకి ఎక్కలేదు. కేవలం వీళ్ళు మాత్రమే ఎక్కారు. చూద్దాం ఆ యొక్క 6వ అధ్యాయము మీరు చూద్దాం. 6వ అధ్యాయము 7వ అధ్యాయం, క్షమించాలి, 7వ అధ్యాయము 7వ అధ్యాయంలో ఆయనకి కాల్ వచ్చింది. చూద్దాం 7వ అధ్యాయం 4వ వచనం. ఎందుకనగా ఇంకను 7 దినములు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదనని నోవహుతో చెప్పేసాడు దేవుడు. ఇంకా చివరగా చూశాడు. 120 సంవత్సరాలు ప్రకటించాడు. ఎవరు కూడా మార్పు చెందట్లా, ఎవరు కూడా ఆ యొక్క ఓడలోకి రావడానికి ఇష్టపడకపోతే గమనించాలి, దేవుడు చెప్పాడు ఇంకొక 7 రోజులు ఇదిగో యొక్క జేవియ ప్రార్థనా మందిరం కూడా ఒక ఓడ, ఒక రక్షణ ఓడ. దగ్గరగా ఒక 20-30 సంవత్సరాల నుంచి దీనిలో పరిచర్య జరుగుతుంది. ఎవరైతే దీనిలోనికి వచ్చి రక్షించబడతారో వాళ్ళకి దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. ఖచ్చితంగా ఇక్కడ ఫైనల్ కాల్ వచ్చింది నోవహు గారితో. ఇదిగో మీకు ఇంకా ఖచ్చితంగా 7 రోజుల్లో ఈ యొక్క ప్రమాదం రాబోతుంది. 5వ వచనం చూడండి. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను. దేవుని నామమున స్తోత్రం కలుగు. వాడ కీలు పూయటం అయిపోయింది, వాడ పెయింటింగ్ పని అయిపోయింది. అర్థమవుతుందండి. యెహోవా నా కాపురని రాసి ఉండొచ్చు. ఆ వాడ మీద ఏమని రాసి ఉండొచ్చు? యెహోవా నా కాపరి. ఎందుకంటే మనం ఓడ తయారు చేసిన తర్వాత, నావ తయారు చేసిన తర్వాత నావ మీద ఏం రాస్తాం? పేర్లు రాస్తాం. నోవహు గారు కూడా ఎలా రాస్తుండొచ్చు? యెహోవా నా కాపరి అని రాస్తుండొచ్చు. ఖచ్చితంగా ఆ ఓడ అంతా పూర్తయిపోయిన తర్వాత అందరూ ప్రవేశించిన తర్వాత నోవహు గారి యొక్క కుటుంబం కూడా వెళ్తుందో చూద్దాం. 11వ వచనం దగ్గర నుంచి చూద్దాం. నోవహు 7వ అధ్యాయము 11వ వచనం. నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరములు 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఓటలన్నీ ఆ దినమందే వినబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. ఏమి విప్పబడినాయి అంట? మనకు వర్షం పడుతుంది, దేవుడు కనుక తూములు ఇప్పేసాడు అనుకోండి, ఇక పొద్దునకి మన ఇల్లు ఏముండదు, ఇంకా మంచంతో పాటు లేచిపోతాం పైకి. అర్థమవుతుందండి. తూములు విప్పాడంట. నోవహు గారి యొక్క టైంలో జరిగినటువంటి సినిమా మనం చూద్దాం ఒకసారి, ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇక్కడ రాయబడినటువంటి మాట, 40 దినములు 600 సంవత్సరములు 2వ నెల 17వ దినమున మహా అగాధ జలములు ఓటలన్నీ ఆ దినమందే వినబడెను. ఆకాశ తూములు విప్పబడెను. 40 పగళ్లను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఎన్ని రోజులు కురిసింది? ఈ వర్షాన్ని ఎప్పుడైనా చూసారండి మీ జీవితకాలంలో? ఎవరైనా చూసారు? నేనైతే చూడలేదు. మీరు ఎవరైనా చూసారా? 40 పగళ్ళు 40 రాత్రులు అస్సలు నాన్ స్టాప్గా వర్షం అనమాట. 5 నిమిషాలు గ్యాప్ వస్తే మనం బయటికి వెళ్ళిపోదాం చూస్తాం, గొడిగేసుకుని. కొబ్బరికాయలు రాలియా, ఎక్కడో శబ్దాలు వినపడుతున్నాయి,
నాకన్నా ముందు ఎవరైనా వెళ్ళిపోతారేమని చెప్పి కంగారు మనకి 40 పగళ్ళు 40 రాత్రులు ఆకాశ తూములు దేవుడు ఇప్పేశాడంట. ఇక ఎక్కడ కూడా నాన్ స్టాప్ అనమాట. ఇక అటువంటి భయంకరమైన వర్షం కురిసినప్పుడు గమనించాలి, ఆ దినమందే వర్షం స్టార్ట్ అయిందండి. ఆ దినమందే 13 వచ్చును, ఆ దినమందే నాహోవు యొక్క కుమారులకు లిస్టు చెప్తున్నారు చూడండి, షేమును, హామును, యాపేతును, నావాహు భార్యయు వారితో కూడా అతని 3 కోడండ్రను ఆ వాడలో ప్రవేశించిరి. చెప్పలు కూడా దేవుని నామాన్నేసను. నావాహు గారు వెళ్ళారు, నావాహు గారి తర్వాత 3 కుమారులు, తర్వాత అత్తగారు వెళ్ళింది. ఎవరు వెళ్ళారండి? అత్తగారు. అయ్యో మా అత్తగారు వెళ్ళిపోతుందని చెప్పి మనకెందుకు వచ్చిందిలే అని చెప్పి వీళ్ళు 3 రాజకీయం చేసి ఆగిపోరు అనుకోండి, అందరితో పాటు వీళ్ళు కూడా చచ్చిపోతారు. అర్థమవుతుందండి? గమనించాలి. అత్తగారు వెళ్ళంటనే అత్తగారు నడిచిన మార్గంలో నడిచిన 3 అద్భుతమైన కోడళ్ళు అండి. దేవుని నామన స్తోత్రం. ఇక రెండో మాట లేదు, ఇంక రెండో ఆలోచన లేదు. వాళ్ళు వెళ్తున్నారు, పోతే పోతాం, ఉంటే ఉంటాం, ఇదే ఆలోచన అనమాట. ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళకి. దేవుడు అన్నీ చెప్పలే, విషయాలన్నీ ఏం జరుగుతుందో మనకు తెలియదు. దేవుడు చెప్పాడు, వాళ్ళు వెళ్తున్నారు, నేను కూడా ఏం చేయాలి? వెళ్ళాలని. అంతే. ఈ నిజంగా ఈ నిర్ణయం చాలా గొప్పదని చెప్తా. ఈ నిర్ణయం చాలా గొప్పదని చెప్తా. ఓ తల్లికి పుట్టిన 3 బిడ్డలు మాట వింటున్నారంటే దాంట్లో పెద్దగా గొప్పగా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. వీళ్ళ 3 తల్లులు వేరు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరు, వీళ్ళ పరిస్థితులు వేరు. అయినప్పటికీ కూడా ఆ యొక్క కుటుంబంలో వాళ్ళ మాట అన్నారు. అందుకే ఈ కుటుంబానికి నేను పెట్టిన పేరు ఏంటంటే దేవుడు మెచ్చిన కుటుంబం. ఏ కుటుంబం అండి? దేవుడు మెచ్చిన కుటుంబం. ఎంతో అద్భుతంగా ఉందండి కుటుంబం. అసలు ఎక్కడ కూడా గొడవలు కానీ, ఎక్కడ కూడా ఇబ్బందులు కానీ, చిన్న చిన్న మనస్పద్ధతులు కూడా లేవండి. మనసులో బాధ పెట్టేసుకుని ఏదో పైకి ఏదో సరదాగా మాట్లాడా, కాసేపు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బాధపడిపోయి ఇలాగంటున్నాడు అలాగంటున్నాడు, ఈ మాటలు ఈ డైలాగులు ఏమీ లేవండి. అందరూ కూడా వాడలో ప్రయాణం చేశారు. ఎంతమంది అండి? అందరూ కూడా వాడలో ప్రయాణం చేశారు. గమనించాలి, అక్కడ రాయబడినటువంటి మాట, 3 కోడండ్రు వాడలో ప్రవేశించారు. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారం ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించును. గమనించాలి. 18 వచనం చదువుతున్నాను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు వాడ నీళ్ల మీద నడిచెను. చెప్పలు కూడా దేవుని నామాన్ని సను. ఇప్పుడు నిజంగా వాళ్ళలో ఉన్నటువంటి నోవహు గారి భార్య వాళ్ళ భర్తను హీరోలో చూసుండొచ్చు. ఎలా చూసుండొచ్చు అండి? నిజంగా నువ్వు చాలా గ్రేట్ అయ్యా. ఎందుకు తెలుసా? పుట్టింటోళ్ళు, అక్కడ ఉన్నటువంటి కుటుంబస్తులు అందరూ కూడా నీటిలో ఆహాకారాలు పెడుతున్నారు, కేకలేస్తున్నారు. నోవహు గారు తలుపు తీవయ్యా, అంతకుముందు ఏదో డైలాగ్ వేసో నీ మీద మనసులో పెట్టుకోవద్దా, ఒక్కసారి తలుపు తీయ అంటున్నారు. అంతకుముందు నేను ఏదో అపహాసం చేసాం, పెద్దోడు కదా తాతయ్య, చిన్నోళ్ళు మేము మనవాళ్ళం కాబట్టి మా మాటలేమి దృష్టిలో పెట్టుకోక ఒకసారి తలుపు తీయ అంటున్నారు. కేకలేస్తున్నారు వీళ్ళు, అరుస్తున్నారు వీళ్ళు. కానీ నోవహు గారి యొక్క భార్య భర్తను చూసి ఉండొచ్చు, భర్తకు సెల్యూట్ చేసి ఉండొచ్చు. దేవుని నామన స్తోత్రం. దేవుడు చెప్పింది నా భర్త చేశాడు. నిజానికి నోవహు గారి యొక్క భార్య చేసుకున్నటువంటి పుణ్యం ఏంటంటే, అదృష్టం ఏంటంటే నోవహు గారిని పెళ్లి చేసుకోవటం. దేవుని నామన స్తోత్రం. ఎందుకంటే యథార్థవంతుడైనటువంటి భర్తను పెళ్లి చేసుకుంది కాబట్టి ఆ ప్రళయంలో అందరితో పాటు చచ్చిపోకుండా ఆ ప్రళయంలో రక్షించబడింది. ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి, 40 పగళ్ళు 40 రాత్రులు వర్షాలు వస్తే భయంకరంగా నీళ్లు వచ్చినప్పుడు ఆ వాడ, కొండ మీద ఉన్నటువంటి వాడ ఏమైందో తెలుసా? తేలటం ప్రారంభించిందంట. నీళ్ల మీద నడిచిన మాట ఎంత బాగుందో చూడండి. 18 వచ్చును, నీళ్ల మీద నడిచిన 19 వచ్చును. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశం అంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను. పర్వతాలు ఎవరెస్ట్ అనుకుంటున్నాం మనం, కిలిమంజారో అంటాం మనం, చాలా పెద్ద పెద్ద పర్వతాలు, ఆఫ్రికా దేశంలో ఉన్న పర్వతాలు. ఈ పర్వతాలు అన్నీ కూడా ఏమైపోయినాయంటే నిండిపోయినాయి. అంతా నీరే, భూమి అంతా కూడా ఏంటండి? నీరే. భూమి అంతా నీరే. ఆ నీటి మీద ఒకే ఒక్క వాడ, ఆ వాడ ఎవరిదంటే నోవహు గారి యొక్క వాడ. చప్పట్లు కూడా దేవుని నామని. ఎంత అద్భుతంగా ఉంటుంది. పైనుంచి దేవుడు చూస్తున్నాడు, విశ్వంలోంచి దేవుడు చూస్తున్నప్పుడు అంతా నీరే. ఆ నీటి మీద తేలి ఆడుతున్నటువంటి వాడ, ఆ వాడలు ఎంతమంది అండి? 80. ఎంతమంది అండి? 80. నిజానికి గమనించండి, 80 కూడా వాడలోకి ప్రయాణం చేశారు. మాట విని వాళ్ళు ఏం చేశారంటే ప్రయాణం చేశారు. ఇంతకీ ఆ వాడలో వాళ్ళు ఇంచుమించుగా నీరంతా కూడా ఎన్ని దినాలు ఉందంటే భూమి మీద చూద్దాం. 7వ అధ్యాయము 24 వచ్చును. 7వ అధ్యాయం 24 వచ్చును. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. ఎన్ని దినాలంట? 150 దినాలు. 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం కురిస్తే 150 దినాలు భూమి మీద నీళ్ళు ఏమైనాయి అంట? ప్రచండంగా ఉన్నాయంట. లోపలికి రావడానికి ఎవరికి కూడా ఛాన్స్ లేదు, అలాగే బయటికి వెళ్ళటానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే వాడకున్నటువంటి ఒకే తలుపుకి దేవుడు ఏం చేశాడు? తాళం వేశాడు. ఎందుకంటే నోవహు గారి మనసు మారిపోయి, మా తమ్ముడు పిల్లలు వచ్చారు, అర్థమవుతుందని మా అన్నయ్య వాళ్ళు వచ్చారు కాబట్టి ఒకసారి తలుపు తీసేద్దాం, వాళ్ళ లోపల రప్పించేద్దామని చెప్పి ఏదైనా ప్లానింగ్ జరుగుతుందేమని చెప్పి ఇక అవకాశం లేకుండా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇక్కడి వారు అక్కడకును, అక్కడి వారు ఇక్కడకును రాకుండా దానికి ఏం చేశాడు? తాళం వేశాడు. దేవుని నామన స్తోత్రములు. కాబట్టి అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో 150 దినాలు నీళ్లుండిపోయినాయి. ఇంతకీ వాళ్ళు ఎన్ని రోజులు వాళ్ళు ఉన్నారని ఆలోచన చేస్తే సంవత్సరం మీద 2 నెలల 17 రోజులు ఉన్నారండి. ఎన్ని రోజులండి? ఆ వాళ్ళు లోపలే సంవత్సరం మీద
2 నెలల 17 రోజులు. ఏమండి ఈ విషయం గురించి ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నారు మీరు అనొచ్చు. భార్యాభర్త భార్యాభర్త నెల రోజులు కనుక ఓ మూసిన గదిలో ఉంటే 10వ రోజు నుంచి గొడవ పెట్టుకోవడం ప్రారంభమవుతుంది వీళ్ళకి. ఓ మూసిన గదిలో భార్యాభర్త వేరే వాళ్ళు కాదండి, భార్యాభర్త ఓ గదిలో అలాగ మూసుంచేసి ఇంకా అలాగ లోపలికి అన్నం, జైల్లో పంపినట్టుగా అన్నం మంచినీళ్ళు అవి పంపుతూ ఉండి అదవుతున్న వాళ్ళు ఎలా ఉంటారో చూసాం అనుకోండి. మనం ఒక నెల రోజుల్లో గొడవ పెట్టుకుంటారు, కొట్టుకొని చచ్చిపోతారు. మీకు చెప్తున్న మాట ఎందుకంటే పిచ్చెక్కిపోతుంది. ఎదురుగా కనబడుతుంది, వాళ్ళే కనబడతారు తప్ప ముఖాలు చూసుకొని గొడవ పడతాం. కానీ వీళ్ళ సంవత్సరం మీద 2 నెలల 17 రోజులు ఉన్నారు. లోపల ఉన్నటువంటి నోహో గారికి భార్య తలనొప్పి రప్పించాలి. దేవుని నామన స్తోత్రం కలు. పోతే పోయింది, వాళ్ళతో పాటు పోయింటే వాడిను లోపల ఎందుకున్నా ఈ చీకటి ఏంటి, పరిస్థితి ఏంటి, ఈ యొక్క పరిస్థితులు ఏంటని చెప్పి అనలా. ఎందుకో తెలుసా, ప్రతిరోజు కూడా దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. చెప్పలు కూడా దేవుని నామని. అసలు ఎక్కడున్నారో అద్భుతంగా ఒక 5 స్టార్ హోటల్లో ఏ సౌకర్యాలు ఉంటాయో ఆ సౌకర్యాలన్నీ కూడా ఎక్కడున్నాయో తెలుసా, నోవహు గారి యొక్క వాడలో ఉన్నాయి. ఏమంటే మనకి కరోనా టైంలో లాక్డౌన్ పెట్టారు. ఏ డౌను? లాక్డౌన్. 9 గంటల వరకు మీరు తిరిగి రండి, 9 గంటల తర్వాత ఎక్కడికి వచ్చేయాలి? ఇంట్లోకి వచ్చేయాలి. ఏమంటే ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండడానికి ఎవడో కూడా ఇష్టపడలే. పోలీసుల చేత బెల్ట దెబ్బలని తినేసేవాళ్ళు మేము. కానీ సెంటర్కి వెళ్ళిపోయి ప్రతిరోజు కూడా 7 గంటలు లేచిపోయేది, ఏదో ఉద్యోగం అన్నట్టు సెంటర్కి వెళ్ళిపోయి ప్రతిరోజు ఏదో తెచ్చుకొని అదవుతుందంటే ఆ టైం అయ్యే వరకు తిరిగి ఒక్కరోజు కూడా కుదురుగా మనం ఉండం. కానీ వాడలో సంవత్సరం మీద 2 నెలల 17 రోజులు కంప్లీట్ లాక్డౌన్ అంతే. ఈ లాక్డౌన్ వాళ్ళు చేసింది ఏంటంటే దేవుణ్ణి స్తుతించారు. చప్పలు కొట్టి దేవుని నామాన్ని. నిజానికి ఆలోచన చేయండి, భర్త మాట వినే భార్య, ఆ భార్యను బట్టి నడుచుకునే బిడ్డలు, ఆ బిడ్డలను బట్టి నడుచుకునే కోడళ్ళు అద్భుతంగా వాళ్ళు ఏం చేశారంటే పరిచర్య చేశారు. ఏ మాత్రం కూడా ఇబ్బంది పెట్టకుండా, ఏ మాత్రం కూడా నోవహు గారికి తలనొప్పి కాకుండా, అతను ఎంత బలహీనమైనటువంటి క్షణంలో ఉన్నప్పటికీ కూడా భార్య బలమైంది తప్ప బలహీనత అవ్వలేదు. దేవుని నామన స్తోత్రం. కాబట్టి నోవహు గారి కుటుంబం అద్భుతమైన కుటుంబం. ఏ కుటుంబం అండి? అద్భుతమైన కుటుంబం. నోవహు గారి దగ్గర గమనించాలి, నీళ్ళన్నీ కూడా ఇంకిపోయినాయి. ఇక నీళ్ళన్నీ కూడా జాగ్రత్తగా గమనించాలి, అన్నీ కూడా తగ్గిపోయినాయి. అప్పుడు నోవహు బయటకు వచ్చి అంటాడు, చాలా ఒక్క మంచి మాట మాట్లాడతాడు. ఆదికాండ గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండ గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనం. దేవుడు నోవహును అతనితో కూడా వాడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకును. దేవుడు భూమి మీద వాయువు విసిరినట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను. దేవుని నామన స్తోత్రము గల. ఏం తగ్గిపోయాయి అంట? నీళ్లు తగ్గిపోయినాయి, వాయువు విసిరాడు. మీరు గమనించాలి, దేవుడు సముద్రాన్ని 2 పాయలుగా చేసినప్పుడు ఏం చేశాడు తెలుసా? ఓ పెద్ద సుడిగాలి వచ్చింది. ఆ సుడిగాలి సముద్రం మీద కొట్టింది. సముద్రం ఏమైపోయిందండి? 2 పాయలు అయిపోయింది. మీకు గమనించాలి, ఈ భూమి మీద ఎక్కువ శాతం ఉండే ఏంటో తెలుసా? నీళ్ళే. మనం ఎక్కడున్నామో తెలుసా? నీళ్ళ మీదే ఉన్నాం. మనం ఎక్కడున్నామండి? నీళ్ళే. కింద నుంచి నీళ్ళు ఉన్నాయి, పైన అలా తేలుతుందంటే ఏదో నీటిలో స్పాంజి తేలుతుంది కదా, ఆ స్పాంజి లాగి భూమి ఉంది. ఈ భూమి మీదే మనం బిల్డింగ్లు కట్టి అనుకుంటున్నాం. మనం ఎంత బిల్డింగ్ కట్టేసాను అనుకుంటున్నాం. మనం అదవుతుందండి, ఎంత గొప్ప బిల్డింగ్ కట్టామో, ఎంత అద్భుతంగా ఫ్లాట్లు నిర్మించామో అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి మీరు గమనించాలి, భూమికి దేవుడు ఎక్కడ పునాది వేశాడంటే నీటి మీద పునాది వేశాడు. దేవుడు నామన స్తోత్రం. ఆ నీళ్లతో ఒక్క చిటికేసి ఆజ్ఞాపించాడు అనుకోండి, నీళ్ళన్నీ భూమి మీదకి వస్తాయి, భూమి మీద ఇంకేమీ కూడా కనపడదు. కాబట్టి దేవుని మాట వింటున్నటువంటి ప్రకృతి గాలి విసిరింది, ప్రచండమైన గాలి అంట. ఏ గాలి అంటది? ప్రచండమైన గాలి విసిరింది. భూమి మీద నీళ్ళు ఇంకిపోయినాయి, నీళ్ళన్నీ కూడా ఆరిపోయినప్పుడు గమనించాలి, వాడ వెళ్ళి అరారాతు పర్వతం మీద నిలిచింది. ఏ పర్వతం మీద? అరారాతు కొండ మీద ఉందన్నమాట. ఆ కొండ మించి కిందకి దిగి నోవహు గారు అంటున్నారు, ప్రభువా ఇంతకాలం సంవత్సరం మీద 2 నెలల 17 రోజులు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఇదిగో మమ్మల్ని కాపాడావు, కాబట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు థ్యాంక్స్ అంటున్నాడు. వాడలో ఉన్నటువంటి వారికి భద్రత ఉంది, వాడ బయట ఉన్న వాళ్ళకి ప్రమాదం ఉంది. కాబట్టి వాడలోనికి వచ్చారు. కాబట్టి అప్పుడు వాడ నోవహు గారు తయారు చేస్తే ఇప్పుడు యేసుక్రీస్తు అనే వాడలోనికి మనం రావాలి. ఆ వాడలో 8 ఎక్కారు. ఈ వాడలో తూర్పు నుండి పడమర వరకు ఎంతమందికైనా లోపలికి ప్రవేశం ఉంది. కాబట్టి గమనించాలి, నోవహు గారు అన్ని విషయాల్లో కూడా చక్కగా తన భార్య ఉంది, చక్కగా కుటుంబం ఉంది, చక్కగా వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి తగ్గట్టుగా వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ప్రతిస్పందించినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి గమనించాలి, నోవహు గారి యొక్క కుటుంబం ఒక అద్భుతమైనటువంటి కుటుంబం అనే చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే అన్ని రోజులు వాడలో ఉన్న అంతమందితో వాళ్ళు కలిసి ఉండాల్సి వచ్చిన, జంతువులతో ఉండాల్సి వచ్చిన, ఖచ్చితంగా వాళ్ళు ఏమాత్రం కూడా విసిగిపోకుండా ఆ వాడలో చక్కగా వాళ్ళు బ్రతికినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆ కుటుంబం ద్వారా మరలా మనం అందరం కూడా వచ్చాం. దేవుని నామన స్తోత్రములు. అర్థమవుతుందండి మాట? సెకండ్ జనరేషన్ అనమాట. ఈ సెకండ్ జనరేషన్ వస్తున్నప్పుడు నోవహు గారు దేవునితో అంటారు, ప్రభువా ఇంకెప్పుడు కూడా ఇలాగ నీళ్లతో భూమిని నువ్వు ఎప్పుడు కూడా నాశనం చేయొద్దు. నేను చూసి చాలా బాధపడ్డాను, ఎందుకంటే ఆ శవాలన్నీ కూడా గొట్లగొట్లుగా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా చచ్చిపోయినారు, జంతువులు చాలా వరకు చచ్చిపోయినాయి. కాబట్టి ఇంకెప్పుడు కూడా భూమిని అలాగ చేయకు, నాకు మాటి అని చెప్తే దేవుడు ఒక నిబంధన చేస్తాడు. చూద్దాం 9వ అధ్యాయము ఆదికాండ గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. నేను మీతో
ఆదికాండము 9:11. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలములను ఇకను జలైపరచుదురు, భూమిని నాశనం చేయుటకు ఇకను జల ప్రవాహము కలదని పలికెను. ఒకవేళ కలగు అని పలికాడు అనుకోండి, ఈ పాటికి మనం ఎవరు కూడా ఉండవు. దేవుడు నాహోతో చెప్పాడు, ఇంకెప్పుడు ఇలా చేయనులే, సరే నువ్వు అంటున్నావు కాబట్టి ఇంక చేయను, నాకు అలా చెప్తే కుదరదు, నాకు ఒక సాక్ష్యం కావాలి. ఏం కావాలి? నాకు సాక్ష్యం కావాలి. అయితే సాక్ష్యం చెప్తున్నాడు చూడండి, 12వ వచనం. మరియు దేవుడు నాకును నీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచున్న నిబంధన గుర్తిదే, మేఘములలో నా ధనుసు ఉంచి తిని. ఏ ధనుసు అంట? మేఘములలో నా ధనుసు. చూడండి, వర్షం వస్తున్నప్పుడు మేఘాల్లో ఇలా కనబడుతుంది. దానికి ఏదో అదవ పేరు పెట్టారు మనోళ్ళు. ఇది వాస్తవానికి ధనుసు. ఈ ధనుసు ఎవరు ఏర్పాటు చేశారంటే దేవుడు ఏర్పాటు చేశారు. మీరు ఎప్పుడైనా సరే ధనుసు మీకు కనబడుతుందంటే, అంటే ఎండ కాస్తూ వర్షం వస్తున్నప్పుడు మధ్యలో అలా కలర్ కింద కనబడుతుంది. ఆ ధనుసు ఎవరెవరికి మరి జరిగినటువంటి నిబంధన తెలుసా? దేవుడుకును నాహోవు గారికి, నీకు నాకు మధ్య నిబంధన చేశాను. ఆ నిబంధన ధనుసును నేను ఉంచాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ధనుసు మనకు కనబడతానే ఉంటుంది. గమనించాలి, అప్పుడప్పుడు మీకు ఆ ధనుసు కనబడినప్పుడు మీరు గమనించాల్సింది ఏంటో తెలుసా? ఇది నాహోవు గారికి దేవుడికి జరిగిన నిబంధన. ఇంకా బైబిల్లో రాసి ఉంది చూడండి ఆ మాట. నేను తరతరముల వరకు ఏర్పరచున్న నిబంధన గుర్తిదే, మేఘములలో నా ధనుసు ఉంచితిని, అది నాకును భూమికి నీ మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. ఎవరికును? నాకు భూమికి మధ్య ఒక నిబంధన గుర్తు. కాబట్టి నాహోవు గారు అద్భుతమైనటువంటి పని చేశారు. అక్కడి నుంచి వర్షం భూమి మీద ప్రారంభించబడింది. అంతకుముందు ఎప్పుడు వర్షం కూడా లేదండి. ఎందుకంటే ఆకాశం నుంచి మంచు పడేది, భూమి నుంచి నీరు వచ్చేది. ఈ రెండింటి వల్ల మొక్కలు ఏమయ్యి అంటే పెరిగేవి. కానీ నాహోవు గారి యొక్క కాలం తర్వాత ఇక ఏం పడుతుందంటే మనకే వర్షం పడుతుంది. కాబట్టి దేవుడు ఆ కుటుంబాన్ని దీవించినట్లుగా మనల్ని, మన కుటుంబాన్ని దీవించును గాక. దేవుడి మాటలు వినికుల్లో దీవించి ఆస్వాదించును గాక. ఈ ఉదయకాల పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచాం. ఈ మే నెల 12వ తేదీ ఉదయకాలం వరకు సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం నీ కృప మీ ముందుకు సాగుతుండగా మాకు కావాల్సిన ప్రతి అక్కర్లో క్రీస్తు యేసు నామములో తీర్చండి, తగిన సహాయం దయచేయండి. ఈరోజు ప్రభు ప్రత్యేకించి ఒక చక్కటి కుటుంబాన్ని మీరు మాకు పరిచయం చేశారు ప్రభా. ఆ కుటుంబం పట్ల మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ కుటుంబంలో ఉన్నట్టు పరిస్థితి ఎరిగిన దేవుడు కనుక నోవహును, నోవహు భార్యను, షేము, హాము, యాపేతు అనేటువంటి 3 కుమారులను, కోడళ్లను, వారందరినీ ప్రభా నీ కృపలో బలపరిచి ఇంచుమించుగా 120 సంవత్సరాల ప్రభు సిద్ధపాటు చేసి నాయన ఎక్కడ వారు తొలగిపోకుండా, తప్పిపోకుండా తండ్రి వారు ప్రభా నీ మాట వినడానికి, నీ మాటకు లోబడ్డానికి తగిన సహాయం చేసి మీరే మహిమ పొందని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ యందు భయభక్తులు గల వారి చుట్టూ నీ దూతలు కావలి ఉండి వారు నడిపిస్తారని వాగ్దానం చేసిన గొప్ప దేవుడా. తండ్రి మళ్ళీ నాయన మరి వాళ్ళలో నీరున్నప్పుడు మరి సంవత్సరాల పొడవు తండ్రి ఆ ఓడలో ఉండిపోవాల్సి వచ్చింది. సంవత్సరాల తరబడి ఆ ఓడలో ప్రభు 8 కుటుంబం, అలాగే జంతువులు జంటలుగా ఉన్నప్పుడు అవి తండ్రి ఏది పిల్లలు పెట్టలేదు, ఏది కూడా ఆకలితో మాడిపోలేదు, ఏది కూడా ఉగుదాన్ని సంపుకొని తినలేదు. ఎందుకంటే ప్రభా వారి మధ్య నీవు ఉన్నావు, మీకు స్తోత్రాలు. వారి మధ్య నువ్వు ఉండి నాయన నోహు కుటుంబాన్ని బలపరిచారు. జంతువులకు తండ్రి ఆహారం ఇచ్చారు. నీ వాక్యం చెప్తుంది, నీ గుప్పులు విప్పి తగిన సమయమందు వాటికి ఆహారం ఇస్తానని వాగ్దానం చేసావు కనుక నీవే సంవత్సరాల పొడవు తండ్రి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతి జీవిని, చీమల కాడ నుంచి, పక్షుల కాడ నుంచి, మనుషుల కాడ నుంచి ప్రతి జీవిని పోషించి సంరక్షించావు. అవునన్నా, ఇదిగో తండ్రి ఈ రక్షణ వాడేటువంటి ముంజువారలో ఉన్నటువంటి ఈ జేవిఏ ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా నాయన మొదటి నుంచి 33 సంవత్సరాల నుంచి కూడా ప్రభా మీరు కాసి కాపాడి మరి ఫలింప చేస్తూ ఉన్నారు, అభివృద్ధి పరుస్తూ ఉన్నారు, అంచెలంచెగా దీవిస్తూ ఉన్నారు. మొదటి మా స్థితి ఏదో, నేటి మా స్థితి ఏదో సమస్తం చూస్తూ ఉన్నాం. మీకు స్తోత్రాలు. ఎందుకంటే మీరు మా మధ్య ఉన్నారు కనుక. అలనాడు నోవహు వాళ్ళలో ఉండి మీరు ఎలాగైతే వాటిని పోషణ నడిపించారు, ఇక్కడ రక్షణ మందిరంలో, సువార్త మందిరంలో మీరు వచ్చిన సేవా కార్యక్రమాల్లో మీరు మాకుండి మా ప్రతి కుటుంబాన్ని మీరు బలపరుస్తున్న విధానం గురించి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి కూడా దీవించండి ప్రభు, ఆస్వాదించండి, ఫలించి అభివృద్ధి చెందే రీతిగా తండ్రి మీరే వారిని కాసి కాపాడి సహాయం దయచేయండి. అవును ప్రభా, రేపు ఎలక్షన్ జరగబోతూ ఉన్నాయి. నీకు ఇష్టమైన, నీకు యోగ్యమైన నువ్వు ఏర్పాటు చేసుకున్న నాయన ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని ప్రభు మీరు ఏర్పాటు చేయండి. నీ సేవకు ఆటంకమైనటువంటి వారిని ప్రభా మీరు బయలుపరచండి. నీ రక్షణ సువార్త ఇంకా ప్రపంచమంతా వ్యాప్తి చెందాలి తండ్రి. అలా వ్యాప్తి చెందడానికి ఎవరైతే సహకరిస్తూ మీ నామాన్ని మహింపరుస్తూ ఉన్నారో వారి మీద మీ కనుదృష్టి ఉంచండి, మీ సహాయం దయచేయండి.
దయచేయండి దేవా. మరి ఎలక్షన్కి వెళ్ళి వస్తున్నప్పుడు బిడ్డకి ఎటువంటి నైనా వడగాల్పులు ప్రమాదాలు సంభవించి కాసి కాపాడు దయచేయండి. అలాగే ఇరుపక్షాల యొక్క నైనా నాయకులు మీ చేతులు పెడుతూ ఉన్నాం, గ్రామాంతరం మీ చేతులు పెడుతూ ఉన్నాం. మా గ్రామ కుటుంబంగా ఐక్యత ముందుకు సాగాలి తండ్రి. నన్ను ఎవరిలో ఎటువంటి భేదాప్రేది కానీ ఎటువంటి శోధన కార్యక్రమం లేకుండా మీరు కాసి కూడా సహాయం దయచేయండి. ముఖ్యంగా తండ్రి ఈరోజు ఈ ప్రారంభ ప్రార్థనలో ఉదయకాలం జరిగినటువంటి యొక్క కూటమిలో మీరు తోడే నడిపించారు, ఆరాధనతో నడిపించారు. వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు ఒకవేళ తెలియక ఎవరైనా రాకపోతే ప్రభు దయతో వారిని కూడా మన్నించి మీరే సహాయం చేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రేపు వాడు మళ్ళీ ప్రభు నాయన మళ్ళీ భోజన కార్యక్రమం ఉన్న కారణం పెట్టి తండ్రి మళ్ళీ 10 గంటలకే మరి ఆరాధన ప్రారంభించడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మీ చిత్తమైతే ప్రభు త్వరలో ప్రభు మరి నిత్యము కూడా మరి మొట్టమొదటి ప్రార్థన ముంజువారం జరిగేట్లుగానే 8-9 గంటలకల్లా ప్రారంభించుకునే గొప్ప భాగ్యాలు దయచేసి మీరే మహిమ పొందుతారని, బిడ్డల చుట్టూ మీ దేవతలు కావాలని ఆశీర్వదిస్తారని, తీసుకొచ్చిన పిడికెళ్ళు కానుకలు దశంబాలు దీవించి ఆశీర్వదిస్తారని. గత వారంలో ప్రభు సంఘ పెద్ద గారు చాలా బలహీనైపోయిందండి. ఆయన కడుపులో పోటు మరి గ్యాస్ నొప్పితో మరి అంత మరి ప్రాణాపాయ పరిస్థితికి వెళ్ళినటువంటి బిడ్డను కాపాడారు, స్వస్థనిచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు. మీకు స్తోత్రాలు. అలాగే ఇంకెవరైతే బలహీనలు ఉన్నారో వారందరినీ కాపాడండి, సహాయం చేయండి, బలపరచండి. మా గ్రామం చుట్టూ మరి యొక్క సంఘ బిడ్డల చుట్టూ కుటుంబాల చుట్టూ మీ దేవదూతలు కావాలి ఉంచండి. మా గ్రామం అంచెలంచెగా దీవించబడాలి తండ్రి. మా గ్రామంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి బలపరచబడాలి, నీ సంధిలో ముందుకు సాగాలి తండ్రి. ఈరోజు నాయన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మానుకొండ మణి యొక్క కుమారుడు చిన్న భార్యను తండ్రి డెలివరీకి తీసుకెళ్తా ఉన్నారు తండ్రి. ఆ బిడ్డను కూడా మీ చేతిలో పెడుతూ ఉన్నాం. మీకు 16 తీసుకొచ్చారు. ఆ యొక్క బిడ్డను కూడా దీవించి ఆస్వాదించండి. తీసుకుని 16 దీవించండి. తీసుకున్న ప్రతి ఒక్కరిని కూడా బలపరిచినట్టు ఆశించండి. మీరే సహాయం చేసి నేను ఎవరెవరు ఏ విధమైనటువంటి అవసరాలు కలిగి ఉన్నారో వారందరినీ దీవించండి. బిడ్డ ఇప్పుడు ఎగ్జామ్స్ రాశారు తండ్రి, మంచిగా పాస్ అయ్యి రానున్న దినాల్లో ఇంకా మంచి భవిష్యత్తు వెళ్ళడానికి సహాయం దయచేయండి. వివాహాలు కానీ గర్భఫలాలు కానీ బిడ్డకి ఏమి ఆశించి మీరు ప్రార్థన కోరుతూ ఉన్నారు వారి పట్ల గొప్ప కార్యాలు చేయండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మదర్స్ డే జరుగుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన తల్లిదండ్రులకు తండ్రి నాయన మరి ఆశీర్వించబడడానికి ప్రభా వారి కాళ్ళతో వారిని సన్మానించే ఒక భాగ్యం దయచేయండి. వారిని ప్రభా తండ్రి ప్రేమించే ఒక మంచి మనసు దయచేసి మీరే మహిమ పొంది ఆస్వాదించి నీ బలమైన హస్తాలతో, నీ కృపగల హస్తాలతో, మహిమగల హస్తాలతో తండ్రి వారిని ఆస్వాదించి మీరే మహిమ పొంది దీవెన దయచేస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమె అందరు లేచిన పడదామండి, అందరు లేచిన పడదాం. పరలోకముందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన మరునాహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మరణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడి నుంచి దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన పరిశుద్ధులకును సర్వలోకల పరిశుద్ధులకును చెప్పిన ప్రతి సాక్ష్యానికి వచ్చిన బిడ్డ వారి కుటుంబాలకి సదాకాలము తోడై ఉండి నడిపించి ఆస్వాదించి కాసి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి కూడా వందాలండి.